గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్. మీ ముందుకు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఏంటి ఈ విషయం అంటే, మన గ్రామాల్లో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో చాలా మంది పోటీ చేయడం జరుగుతుంది కదా. అయితే సర్పంచ్కు, వార్డు మెంబర్కు, ఉప సర్పంచ్కు, అలాగే ఎంపీటీసీకి, ఎంపీపీకి, జెడ్పీటీసీకి వీళ్ళందరికీ గవర్నమెంట్ నుంచి, అంటే ప్రజలు కడుతున్న పన్నుల నుంచి వీళ్ళకు వేతనం, అంటే జీతం. ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే ఒక వ్యక్తికి జీతం ఎలా ఉంటుందో, వీళ్ళకు కూడా ఒక జాబ్ లెక్కనే వీళ్ళకు నెలవారీ జీతాలు ఉంటాయి. మరి ఈ నెలవారీ జీతాలు ఎంత, ఎవరెవరికి ఎంతెంత ఉంది, అసలు వీళ్ళకు ఎవరెవరికి జీతాలు వస్తవి, ఈ యొక్క ఎంపీపీ కానీ, మరి సర్పంచ్కు, ఉప సర్పంచ్కు, వార్డు మెంబర్కు, ఇలా ప్రతి ఒక్క పదవికి ఎంతో కొంత జీతం ఉండాలి కదా. మరి వీళ్ళకు ఎంత జీతం ఉంది, అసలు వీళ్ళలో ఎవరికి జీతం వస్తుంది, ఎవరికి వస్తలేదు, ఎంత జీతం వస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్దామా. అయితే ముందుగా మన ఊర్లో సర్పంచ్గా పోటీ చేస్తూ సర్పంచ్గా గెలుపొందిన అభ్యర్థికి నెలవారీ జీతం ఎంత అంటే, అది అతని పదవి కాలం 5 సంవత్సరాలు. ఆ 5 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నంత కాలం అతనికి వచ్చే జీతం ఎంత అంటే, ప్రతి నెల 6,500 రూపాయలు. అక్షరాల 6,500 రూపాయలు. అలాగే ఉప సర్పంచ్ ఉంటాడు. ఉప సర్పంచ్కు 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. కానీ ఉప సర్పంచ్కు ఎలాంటి వేతనం, జీతం అనేది ఉండదు. అలాగే వార్డు మెంబర్ కూడా 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. కానీ అతనికి కూడా ఎలాంటి జీతము ఉండదు. అలాగే ఎంపీటీసీగా గెలుపొందిన వ్యక్తి కూడా 6,500 రూపాయలు, అక్షరాల 6,500 రూపాయలు ప్రతి నెల జీతం ఉంటుంది. ఇతనికి కూడా 5 ఏళ్ళు, అతను పదవి కాలము 5 సంవత్సరాలు. ఆ 5 సంవత్సరాలు ప్రతి నెల 6,500 రూపాయలు వారికి నెల వేతనం, జీతం వస్తుంది. అలాగే జెడ్పీటీసీ, తర్వాత ఎంపీపీ, వీళ్ళకు 13,000. ఎంపీపీకి ప్రతి నెల 13,000 రూపాయలు వస్తుంది. అలాగే వీళ్ళ కాల పరిమితి కూడా 5 సంవత్సరాలు ఉంటుంది. జెడ్పీటీసీకి కూడా 13,000 రూపాయలు, అక్షరాల 13,000 రూపాయలు ప్రతి నెల జీతం వస్తుంది. వీళ్ళ కాల పరిమితి కూడా 5 సంవత్సరాలు. ఇలా సర్పంచ్కు, తర్వాత ఎంపీటీసీకి, ఎంపీపీకి, జెడ్పీటీసీకి, వీళ్ళ నలుగురికి జీతం అనేది ఉంటుంది. వార్డు మెంబర్కు, ఉప సర్పంచ్కు జీతం అనేది ఉండదు. ఈ 5 సంవత్సరాలు కాల పరిమితి ఉన్నంత వరకు సర్పంచ్కు ప్రతి నెల 6,500 రూపాయలు వస్తుంది. ఎంపీటీసీకి 6,500 రూపాయలు వస్తుంది. అలాగే ఎంపీపీకి 13,000 వస్తున్నాయి. అలాగే జెడ్పీటీసీ కూడా 13,000 రూపాయలు వస్తున్నాయి. ఈ వీడియోలో ఈ యొక్క అభ్యర్థులకు ఈ యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చే వేతనాల గురించి తెలుసుకున్నాం. మరొక వీడియోలో ముఖ్యమంత్రికి ఎంత ఉంటుంది, అలాగే ఎమ్మెల్యేలకు ఎంత ఉంటుంది, అలాగే ప్రధానమంత్రికి ఎంత ఉంటుంది, రాష్ట్రపతికి ఎంత ఉంటుంది జీతము అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క రాజ్ కళ్యాణ్ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల నాకు ఇంకొక వీడియో చేసే ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.